ఇక 3 ఏళ్ల నుంచి వేతనాలు పెంచలేదని తెలుగు చలనచిత్ర కార్మికుల సమాఖ్య అధ్యక్షుడు వల్లభనేని అనిల్ మండిపడ్డారు. 30% వేతనం విడతల వారీగా పెంచాలని నిర్మాతలను కోరామని తెలిపారు. ఇప్పుడు 20% పెంచి వచ్చే ఏడాది 10% పెంచాలని కోరామని పేర్కొన్నారు. ఇక 2000 లోపు వేతన ఉన్నవారికి మాత్రమే పెంచుతామని నిర్మాతలు చెప్పడాన్ని ఖండించారు. అన్ని విభాగాలకు 30% వేతనాలు పెంచే వరకు షూటింగ్లో పాల్గొనబోమని స్పష్టం చేశారు. వేతనాల సమస్య పరిష్కరించి పని గంటలపై స్పష్టత ఇస్తే షూటింగ్లకు వస్తామని తేల్చి చెప్పారు. ఫెడరేషన్ సమస్య పరిష్కారం అవుతుందని పెద్ద హీరోలు భావిస్తున్నారని జనరల్ సెక్రటరీ అమ్మిరాజు తెలిపారు. వేతనాల పెంపు అనేది ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి అందరికీ ఏంటంటే ప్రతి సంవత్సరం అనుకుంటున్నారు. 3 సంవత్సరాలకు ఒకసారి మాత్రమే మాకు పెంచుతూ ఉన్నారు. అలాగా ఈ 2025లో మాకు వేతనాలు పెరగాలి. ఆ వేతనాల పెంపు గురించి గత 6 నెలల నుంచి మేము వారిని ఇప్పటికప్పుడు సంప్రదిస్తూ ఉన్నాము. ఆ వేతనాల పెంపు విషయంలో కూడా ఒక నెలలో పరిష్కారం చేస్తామని చెప్పేసి, ఆగస్టు కల్లా పరిష్కారం చేస్తామని చెప్పేసి మాతో సమయం తీసుకొని మళ్ళీ ఎటువంటి పరిష్కారం చూపకుండా మళ్ళీ ఆగస్టులో మాకు ఎటువంటి ఇంటిమేషన్ లేకుండా షూటింగ్లు ఆపారని చెప్పేసి మా మీద నిందలేశారు. నిన్న సడన్ గా ఫిల్మ్ ఛాంబర్కి రమ్మని చెప్పారు మమ్మల్ని. ఈ మధ్య కాలంలో లేబర్ ఆఫీసులో కానీ ఛాంబర్లో కానీ పలుమార్లు చర్చలు జరిగాయి. ఆ చర్చలో ఎటువంటి ఫలితం రాలేదు. అంతిమంగా నిన్న అగ్ర నిర్మాతలు, చిరు నిర్మాతలు అందరూ కూడా ఎమర్జెన్సీ మీటింగ్ పెట్టుకొని నిన్న మమ్మల్ని 4 గంటలకు రమ్మంటే రేపు పరిష్కారం అయిపోతుందని చెప్తే మేము ఎంతో ఆశపడి అందరం కూడా వెళ్ళాం. ఎందుకంటే మన పరిశ్రమ, మన కుటుంబం అని మాకు కూడా గుర్తుంది. మన నిర్మాతల పరిస్థితి కూడా మాకు తెలుసు. కాబట్టి మేము ఎక్కడా కూడా వంతమ్మ కోరికలకు కోర్చకుండా ఎవరైతే మనం ఆనవాయితీగా అనుకుంటున్నామో ఆ 30% కూడా 1 టైం కూడా పెంచకుండా కావాలంటే మీరు దాన్ని స్ప్రెడ్ చేసుకోండి. సంవత్సరం ఇంత అని చెప్పేసి మాకు ఇప్పుడు ఎక్కువగా పెంచి తర్వాత కావాలంటే దాన్ని స్ప్రెడ్ చేయడానికి కూడా చెప్పాము. అటువంటి ఏమి పరిగణలో తీసుకోకుండా మేము వేతనాలు పెంచుతాం, మీరు రండి అంటే మేము వెళ్ళాము. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత మొదటిగా వాళ్ళు చెప్పారు 15% పెంచుతాము, 5% పెంచుతాము, 5% పెంచుతామని అన్నారు. సరే, ఒక విధంగా చర్చలు ఏదో ముందుకు వస్తున్నాయి, బాగానే ఉంటున్నట్టుంది. ఇంకా మళ్ళా మన కోరిక మాట్లాడదామని చెప్పేసి మేము కూడా ఇప్పుడు 20% ఇవ్వండి, తర్వాత 2 ఇయర్స్ తర్వాత 10% ఇవ్వండి అని చెప్పేసి మన నిర్మాతలు కూడా ఇప్పుడు భారం వేయకూడదు కాబట్టి ఇప్పుడు 20% ఇవ్వండి, తర్వాత 10% ఇవ్వండి అని చెప్పి మేము చెప్పాం. సరే, వారు మాట్లాడుకుని వస్తామని చెప్పారు. కానీ తర్వాత వారు వచ్చి ఏకంగా ఒకటే మాట చెప్పారు, మేము పెంచేది ఓన్లీ 2000 రూపాయలు, అంటే ఫస్ట్ 1500 లోపు వాళ్ళకి మాత్రమే మేము వేతనాలు పెంచుతాము, ఆ పైన వాళ్ళకి ఎవరికి పెంచము అన్నారు. అంటే ఎవరు? చిరంజీవి గారిని డే ఫస్ట్ ఆయన కలవడం కోసం మేము లేబర్ కమిషనర్ గారి ఆఫీస్లో ఉండగా సార్కి ఫోన్ చేయడం జరిగిందండి వారి పిఏకి. వారు నెక్స్ట్ డే చెప్తాను, ఈరోజు ప్రొడ్యూసర్లు కలుస్తున్నారన్న. నెక్స్ట్ డే ఏంటంటే మధ్యలో ఒకరికి చెప్పారు, అది వాళ్ళని పిలిచి వారికి వీరికి సయోధ్య కుదురులో చూడండి, ఛాంబర్ పెద్దలకు కూడా మేము చెప్పున్నాం, ఫెడరేషన్ పెద్దలు వస్తున్నారు మీ దగ్గరికి, ఫెడరేషన్ నుంచి వారితో మాట్లాడి సఫలీకృతం అయ్యేలా చూడాలని ఆయన చెప్పడం జరిగిందండి. వారిని మధ్యలో అనిల్ గారు నేను వెళ్ళి కలవడం జరిగింది. ఎవరైతే ఆయన చెప్పారో వారిని సూచించిన వారిని అలాగే అప్డేటెడ్గా వారు తెలుసుకుంటున్నారండి, ఏంటి ఎట్లా జరుగుతుంది, కూల్గా అయిపోతుందన్న ఉద్దేశంలో వారు ఉన్నారని. మళ్ళీ మేము కలవడానికి మేము వారిని సమయం అడగలేదు. ముఖ్యంగా ఈ ఎవరైతే పెద్ద హీరోలు ఉన్నారో వారందరూ కూడా మౌనంగా ఉన్నారండి. సమస్య సాల్వ్ అవుతుంది. ఛాంబర్ ఎంతసేపు ఫెడరేషన్ మాకు ఛాంబర్ పెద్ద దిక్కు, ఛాంబర్ చేస్తుంది, ఛాంబరే ఉందని మనం ఎప్పుడైతే తెలియజేస్తున్నామో మీ ద్వారా వారు కూడా చూస్తున్నారండి, అయిపోతుందని. వాళ్ళు కూడా మాట్లాడుకుంటా ఉన్నారు ఆయా నిర్మాతలు, ఆయా హీరోలతోటి.